డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నకిలీ మద్యం వ్యవహారంలో తవ్వే కొద్దీ అనేక రకాలైన వ్యవహారాలన్నీ బయటకు రావటం మొదలుపెట్టాయి. A1గా ఉన్న జనార్దన్ రావు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అసలు జోగి రమేష్ పాత్ర ఇందులో బయటకు రావటం మొదలైతే, అబ్బే నాకేం తెలియదు, తూచి వ్యవహారంతో నాకేం సంబంధం లేదు అని దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకున్న జోగి రమేష్కి ఒక చంపపెట్టు లాంటి ఆధారం ఈ రోజున బయటపడింది. ఇవన్నీ ప్రజలకు చూపించి మరీ ఇలాంటి వ్యవహార శైలి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఇక వాళ్ళ తాలూకు అబద్ధాలు కానీ వాళ్ళ తాలూకు బొంకు మాటలు కానీ వాళ్ళు అట్లాగే కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజున బయటపడ్డ ఒక వాట్సాప్ చాట్ ఆధారంగా జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఉన్న లింకు కావచ్చు, ఈ వ్యవహారంలో జోగి రమేష్ ప్రోద్బలంతో నేను ఇక్కడ తంబల్లపల్లిలో ఈ నకిలీ మద్యం దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆఫ్రికా వెళ్ళిపోతే వీళ్ళు బయట పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నారో అని నాతో జరిపిన చాటింగ్స్ ఇవేనని ఆయన బయట పెట్టాడు కొన్ని. దీని ద్వారా జోగి రమేష్ అడ్డంగా బుక్ అయిపోయినట్టే అనే ఒక వ్యవహార శైలి అయితే ఇప్పుడు నడుస్తోంది. జోగి రమేష్ను కూడా అతి త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ థియరీ లాగా తయారై కూర్చుంది. అసలు జోగి రమేష్ ఏం చేశాడు, జనార్దన్ రావు వాట్సాప్ చాట్లో వచ్చిన విషయాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. జోగి రమేష్ తోటి జనార్దన్ రావు నడిపిన వాట్సాప్ చాట్ ఈరోజు ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆధారాలు మొత్తం పోలీసులకి జనార్దన్ రావు ఇచ్చినవే. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రిమాండ్లోకి తీసుకున్నాక ఆయన ఫోనులో బయటపడ్డ ఈ ఆధారాలన్నింటినీ చూసిన తర్వాత జోగి రమేష్కే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా ఫిలమెంట్లు కొట్టేసినట్టు అయిపోయింది. అడ్డంగా మనం ఎలా బుక్ అయిపోయాం ఏమిటి అని వాళ్ళకు వాళ్ళే తరచు చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏదైనా దొంగ పని ఒకటి చేసినప్పుడు తాము బయటపడకుండా ఉన్నంతసేపు దొరలాగా ప్రవర్తించవచ్చు, కానీ ఆధారాలన్నీ బయటపడుతూ ఉంటే వాళ్ళు బొంకటం కూడా కష్టమైపోతుంది. ఆ చెప్పే అబద్ధాల్లో వాళ్ళే ఇంకొన్ని ఆధారాలను కూడా ఇచ్చే రకంగా వాళ్ళు మాట్లాడి ఇంకా బుక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ వాట్సాప్ చాట్లో మీరెప్పుడు ఆఫ్రికా వెళ్తున్నావు అని ఈయన చేసిన చాటింగ్ ద్వారా కానీ, అసలు ఫేస్ టైంలో అంటే ఎవరికి కనపడకుండా వాట్సాప్ చాట్ అయితే తీయొచ్చేమో, లేకపోతే ఫోన్ కాల్ అయితే డేటాలు తీయొచ్చేమో అని ఫేస్ టైం అనే యాప్ని ఈ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి వాటన్నిటినీ వాడి చాలాసార్లు అడ్డంగా బుక్ అయిపోయారు. ఇప్పుడు జోగి రమేష్ వంతయింది. యాక్చువల్గా నేను పొద్దున మరొక వీడియో చేశాను, అసలు జోగి రమేష్ని ఇలాగ చూసి చూడనట్టుగా వదిలిన కారణానికి ఇప్పుడు ఇలాగ ఏకుకు మేకులాగా తయారై కూర్చున్నాడు అని నేను పొద్దున ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని చూడండి ఒకసారి. అసలు చంద్రబాబు నాయుడు మంచితనాన్ని వీళ్ళు అలుసుగా తీసుకొని వీళ్ళు ఆడిందే ఆటగా ఏది కావాలంటే అది చేసుకునే ప్రయత్నాలు చేసి అసలు చంద్రబాబు నాయుడు మీద బురద చల్లే కార్యక్రమం చేస్తే మరి వరుసగా అన్ని తీరు బయటికి అలాగనే తీసే దాంట్లో ఇప్పుడు వాట్సాప్ చాట్ బయటపడింది. ఆయనతోటి మాట్లాడిన మాటలు కావచ్చు. ఇప్పుడు జోగి రమేష్ కూడా ఏదో ఒక టీవీ ఛానల్లో అసలు నాకేం సంబంధం లేదని ప్రెస్ మీట్లు పెట్టి అతను ఎవరో నాకు తెలియదను, లేకపోతే ఆయన కుటుంబం నాకు తెలుసు కానీ ఆయన నకిలీ మద్యంతో నాకేం సంబంధం అని అంటే, జనార్దన్ రావు ఇంకా చాలా విషయాలు బయట పెట్టినట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉండగానే జోగి రమేష్ కోసం ఈ జనార్దన్ రావు ఇలాంటి నకిలీ మద్యం తయారీ విధానాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన కోసం తయారు చేసి ఇబ్రహీంపట్నంలో ఆయన ఆధ్వర్యంలో ప్రజలకు అందరికీ అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టుగా కూడా కనపడుతుంది. అందులో జోగి రమేష్ పాత్ర పూర్తిగా ఉంది. గతంలో చేసిన ఆ పనికి గాను ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి లేనిపోని ఆధారాలు వీటన్నిటినీ బయట పెడుతున్నట్టుగా కొన్ని సృష్టించి మరీ చేసిన ఈ పనికి గాను యాక్చువల్గా రాజద్రోహం కేసు పెట్టాలి అని కొంతమంది అంటూ ఉంటే, రాజద్రోహం కేసు అయితే గతంలో ఎన్ని రకాలైన ఇది జరిగిందో మనం చూసాం. అసలు ఈ రఘురామకృష్ణరాజు మీద అలాంటి ఒక కేసు పెట్టే మరి జగన్మోహన్ రెడ్డి అబాసు పాలయ్యాడు. కోర్టులు కూడా ఈ రాజద్రోహం ఏమిటి అనే దాకొస్తే అసలైన రాజద్రోహం ఇప్పుడు జరుగుతుంది.
ప్రభుత్వాన్ని కూలదోయటానికి లేదా ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచం చేయటానికి వీళ్ళే కొన్ని రకాలైన ఇల్లీగల్ పనులన్నీ చేసి దాన్ని ఈ టీడీపీ నాయకులతోటో కూటమి సభ్య పార్టీల్లో ఉన్న ఈ నాయకులతోటో మింగిలైపోయి వాళ్ళే చేశారు అనే ప్రచారం చేసి వాళ్ళ మీద మకిలంటించే ప్రయత్నం చేస్తుంటే మరి వాళ్ళు కూడా చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? వ్యవహారం మొత్తం బయటకు తీయటం మొదలుపెట్టారు. ఇప్పుడు వాట్సాప్ చాట్లో జోగి రమేష్ అడ్డంగా బుక్ అయిపోతూ దొరికాడు. ఎన్నో రకాలైన డిజిటల్ యుగంలో ఇప్పుడు ఏ రకంగానైనా గూగుల్ టేక్అవుట్ ద్వారా కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర చాలా టెక్నికల్ ఆధారాలన్నింటినీ కూడా ఇప్పుడు బయటకు తీస్తున్న సమయంలో ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా మనమే చేసి వాళ్ళ మీద వేయటం. ఎప్పుడో తీశారు ఒక సినిమా, రావు గోపాలరావు కనుక ఏదో సినిమా చేలో చెప్పినట్టు ఇతన్ని తీసుకెళ్ళి ఈ శవాన్ని తీసుకెళ్ళి ఆ ప్రత్యర్థి పక్కలో పడుకోబెడితే వాళ్ళు చూసుకుంటారు. అలా లేదు ఈ రోజున పరిస్థితి. మొత్తం పిన్ పాయింట్తో సహా బయటకు రావటం మొదలుపెట్టాయి. ఇంకా వీళ్ళ పాత చింతకాయ పచ్చడి ఐడియాలతోటి ఇలాగా ప్రజల్లో ఒక అనిశ్చితి నెలకొనేటట్టుగా చేస్తూ ఉంటే వీళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే, వీళ్ళందరినీ కూడా విచారణ చేసి తీరాల్సిందే. అసలు ఈ పని జోగి రమేషే స్వయంగా చేశాడా లేకపోతే వేరే ఎవరైనా ఆదేశాలు ఉన్నాయా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇది ఏదైనా చెప్పాడా లేకపోతే అసలు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాడా? ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అసలు విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంకో పక్కన లిక్కర్ కుంభకోణం 3,200 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంటే దాన్ని పక్కదోవ పట్టించడానికి ఇలాంటి కొత్తవి కొన్ని చేశారనుకోండి, దాటితో పాటు ఇవి కూడా కొత్త కేసులు అవుతాయి అనేది విషయాన్ని వీళ్ళు ఖచ్చితంగా మర్చిపోయి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తే చాలు అనుకునే రకంగా తయారై కూర్చున్నారంటే వీళ్ళ రాజకీయం ఏమిటనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఈయన కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళినా ఇప్పుడు వాళ్లే తిరిగి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వీళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తున్న కారణానికి వీళ్ళు ఇంకా పెట్టిరేగిపోతూ ఉన్నారు అనేది అసలు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు దీని గురించి. కాకపోతే ఈ జోగి రమేష్ చేసిన ఈ పని వెనక ఇంకెవరున్నారు అనేది ఇప్పుడు ఇంకా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండగా చేసిన దాష్టీకాలు, అరాచకాలు వీటన్నిటికి తోడుగా ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలు, ప్రతిపక్షంలోకి 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటే ఆ పార్టీ ఎప్పటికి నిలబడేను? ఒకవైపు ఈ లిక్కర్ కుంభకోణంలో అందరికీ ఉచ్చులు బిగుస్తూ ఉంటే కొత్త కుంభకోణాలు తీసుకొచ్చి ఇప్పుడు అందులో స్వయాన వాళ్లే ఇరుక్కుపోతూ ఉన్నారు. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని అంటే ఎంతకు మించిన పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఇప్పుడు జోగి రమేష్ ఓ పెద్ద గొయ్యి దవ్వుకొని అందులో ఆయన బొక్క బోర్లా పడ్డట్టు అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.